హలో వ్యూవర్స్, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ ఫాతిమా. ఈరోజు మనతో పాటు అయితే ఉన్నారు ఒక ఫేమస్ పర్సన్ అండి. 73 ఇయర్స్ యంగ్స్టర్ అండి ఆయనే మరెవరో కాదు. అండ్ సోషల్ యాక్టివిస్ట్ అని ఆల్రెడీ నేను మీకు చెప్పాను. రిటైర్డ్ ఆర్బీఐ బ్యాంక్ మేనేజర్ ఎంప్లాయ్ అండి, చీఫ్ మేనేజర్ ఆయన. సార్తో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందామండి. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? ఫైన్ అమ్మా. ఓకే, ఒక కమెంట్ పెట్టారు ఒకరు, అండ్ అందరి ఫీలింగ్ కూడా అడిగేస్తున్నా. ఎందుకు మనసు హర్ట్ అయినప్పుడు బాగా ఫిజికల్ గా పెయిన్ గా అనిపిస్తుంది ఎందుకు అని అడుగుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు డాడ్ లిటిల్ ప్రిన్సెస్లు ఉంటారు. ఇప్పుడు నేను అనుకోండి, మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం. అవును. ఇప్పుడు మా నాన్న ఏదైనా చిన్న మిస్టేక్ చేసినప్పుడు తిట్టారనుకోండి, నేను బడబడా ఏడ్చేస్తా, అంటే మా నాన్న నన్ను తిడుతున్నారా అని చెప్పి. అదే మమ్మీ తిట్టారనుకోండి, మమ్మీ ఇలా వదిలేస్తాము. ఇలా నేననే కదా, చాలా మంది ఉన్నారు. సో ఎందుకు అలా జరుగుతుంది అని అంటే బాడీ అండ్ మైండ్ దే ఆర్ ఇన్ ద సేమ్ దిస్ థింగ్, దే వర్క్ ఇన్ టీమ్. మనం ఎక్స్టర్నల్గా బయట టీం అంటాము, వైఫ్ అండ్ హస్బెండ్ టీం, ఫాదర్ అండ్ సన్ టీం, కంపెనీలో టీము, గేమ్స్లో టీం అంటాము. మనకి ఇంటర్నల్ టీంలో బాడీ అండ్ మైండ్. బాడీకి ఏమన్నా మనకి దెబ్బ తాకితే ఎక్కడైనా కూడా మైండ్ ఫీల్ అవుతుంది, పెయిన్ ఈజ్ ఫెల్ట్ బై ద మైండ్. అలాగే మైండ్కి ఏమన్నా అయినప్పుడు బాడీ పార్ట్స్ కూడా అప్రాప్రియేట్లీ దే రియాక్ట్, రైట్ ఫ్రమ్ హార్ట్ ఆర్ వాట్ ఎవర్ దిస్ వన్, ఆర్ యూ లూజ్ యువర్ టెంపర్. అది బాడీలో రిఫ్లెక్ట్ అవుతుంది. మనకి సడన్గా కోపం వస్తుంది. అంటే వేరే వాళ్ళు ఏదన్నా అంటే ఒకసారి రెండోసార్లు తట్టుకోవచ్చు, ఇట్ డిపెండ్స్. ఏదో బాగా తెలిసిన వాళ్ళు మన హితాభిలాషి అని అనుకుంటే కూడా వన్స్ ట్రైస్ థ్రైస్ వి మే టేక్ ఇట్ లైట్లీ, దెన్ ఆఫ్టర్ వి గెట్ ప్రొవోక్డ్ అండ్ వాట్ యు కాల్ వి అవుట్ బర్స్ట్ అంటాము, అవుట్ బర్స్ట్ అవుతుంటాము. ఇట్స్ ఏ కామన్ ఫినామినా. అండ్ ద పాయింట్ ఈస్ దట్ ఇన్పుట్ ప్రాసెస్ అవుట్పుట్ కంప్యూటర్లో ఎట్లా ఉందో, కంప్యూటర్ కన్నా ముందు న్యాచురల్గా ప్రతి జీవిలోనూ పర్టికులర్ హ్యూమన్ బీయింగ్స్లో ఉంది. ఇన్పుట్ అంటే వేరే వాళ్ళు ఏదైనా చెప్తే మనం వింటుంటే ఇది ఇన్పుట్ కదా. వాడు తిడుతున్నాడా, మెచ్చుకుంటున్నాడా, దాని ఎఫెక్ట్ దానికి ఉంటుంది, దీనికి ఉంటుంది. ది ప్రాసెస్ ఇట్, ప్రాసెస్ విత్ అవర్ ఇంటర్నల్ నాలెడ్జ్. వాడు తిడుతున్నా కూడా మెచ్చుకుంటున్నా అని మనం అనుకుంటే దట్ ఈస్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ థింకింగ్, దట్ ఈస్ ఆల్సో పాసిబుల్. కానీ జనరల్ మనిషి అట్లా అనుకోడు. అంటే చాలా అత్యుత్తమైనట్టుగా ఫిలాసఫర్ అట్లా అనుకుంటాడు, తిడితే నాకేమి, ఆ తిట్టే కూడా దీవెనే, అది డిఫరెంట్ థింగ్. నార్మల్గా వీ టేక్ ఐజ్ ఇట్ ఈస్. తిట్టాడు, మెచ్చుకుంటే వీ విల్ ఫీల్ హ్యాపీ, తిడితే వీ విల్ ఫీల్ బ్యాడ్ ఆఫ్ ఇట్. సో దిస్ ఈజ్ ఏ నార్మల్ థింగ్, దేర్ ఈజ్ నథింగ్ వాట్ యు కాల్ అస్టానిషింగ్ అబౌట్ ఇట్. కానీ ప్రయత్నపూర్వకంగా మనిషి, ఈవెన్ భగవద్గీత లాంగ్వేజ్లో చెప్పాలంటే కూడా తటస్థ వైఖరి, ఆర్ శంకరాచార్య దాంట్లో వర్డ్స్లో చెప్పారంటే అద్వైతము. అంత ఒకటే, సుఖమదే దుఃఖమదే, దే ఆర్ నాట్ సపరేట్, దట్ ఈస్ అద్వైతం. అంటే యూ వాంట్ టు టేక్ బోత్ ఇన్ ఈక్వానిమిటీ, సేమ్ లెవెల్లో తీసుకోవాలి అనేసి. సో స్థిత ప్రజ్ఞ, దిస్ ద భగవద్గీత వర్డ్ అక్కడ యూస్ చేస్తారు ఎక్కువ. స్థిత ప్రజ్ఞ అంటే మంచి ఇదేంటి, ఏమైనా చనిపోయినారు, ఓకే, ఇట్స్ ఎ నార్మల్ ప్రాసెస్. పుట్టాడు బాబు, ఓకే, దానికి అతి సంతోషపడ పని లేదు, దీనికోసం అతి దుఃఖపడాల్సిన పని లేదు. ఎంతో కొంత మినిమం ఆ రేంజ్లో ఉండేవి ఎట్లాగో మహాత్ములకు కూడా అవి ఉంటాయి. కానీ యూ డి నాట్ ఎక్స్ప్రెస్ ఇట్ అదే పనిగా. సార్, ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్లే, ఇప్పుడు ఎవరైనా చనిపోతే కొంతమంది వెంటనే చనిపోతారు. అంటే వాళ్ళ సోల్, అంటే వాళ్ళ ఇష్టమైన పర్సన్ చనిపోయారని చెప్పి తీసుకోలేరు కొంతమంది ఫిజికల్ గా. సో వాళ్ళు లేరు కదా అని చెప్పి కొంతమంది చనిపోతారు. సో ఇది కూడా ఒక కారణం అంటారు. అది వీ కెన్ అండర్స్టాండ్ ఇట్. ఎట్లా వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇట్ అంటే, దే కెనాట్ ఇమాజిన్ ద లైఫ్ వితౌట్ ద పర్సన్ హూ హెస్ డైడ్, నంబర్ వన్. అండ్ దే ఆర్ సో ఇంటిమేట్ టు హిమ్ దట్ ద వాట్ యు కాల్ ద రియాక్షన్ ఆఫ్ ద బాడీ, అంటే బయట జరిగే సంఘటనలకి ఐదర్ వి రెస్పాండ్ ఆర్ రియాక్ట్. బోత్ ఆర్ డిఫరెంట్ వర్డ్స్, కొద్దిపాటు తేడా ఉంటుంది రియాక్షన్కి రెస్పాండ్కి. యాజ్ ఎ రెస్పాన్స్ టు దట్ దిస్ విల్ ఆల్సో డైడ్. అలానే ఆయన ఆత్మహత్య చేసుకోవడం అర్థం కాదు, న్యాచురల్ డెత్ హ్యాపెన్స్. కానీ దీస్ ఆర్ ఆల్ ద రేరెస్ట్ థింగ్స్. రేరెస్టే కాదు, రేరెస్ట్ ఆఫ్ ద రేరెస్ట్ హిస్టరీలో ఉన్నాయి. ఈవెన్ ఇన్ ద కాంటెంపరీ కూడా, ఈయన కోటా శ్రీనివాస్ భార్య 1 month తర్వాత చనిపోయింది. 1 month చనిపోయింది కూడా చాలా విశేషమైన విషయమే నా ఉద్దేశంలో. 5-6 ఏళ్ళకి కానీ చనిపోరు అంటే వాళ్ళ టైం వచ్చేంతవరకు. నాకు ఇంకా విచిత్రమైన అనుభవాలు ఉంటాయి. సమాజాన్ని స్టడీ చేస్తే భర్త చనిపోయిన తర్వాత భార్య విల్ బికమ్
2 స్టెప్స్ అమ్మా. ఒకటి, పిల్లలు పెద్దగైన తర్వాత భార్యకి కాన్ఫిడెన్స్ ఎక్కువ వస్తుంది. పిల్లలు సెటిల్ అయిన తర్వాత భర్తని కొంచెము వాట్ యు కాల్ అంత పరిగణలోకి తీసుకోరు. అంటే గౌరవం ఉండదని అని చెప్పట్లా, గౌరవము ప్రేమ ఉండదని కాదు, కానీ సో వాట్ అనేది. ఎందుకంటే పిల్లలు పెద్దగైపోయారు, వాళ్ళతో వాడు ఉన్నారు కదా. సో దట్ హర్ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఆ దిగులు లేదు, పిల్లలు సెటిల్ అయితే చాలు, ఇంకా చాలు. ఏమైపోయినా పర్లేదన్న అప్పుడు అందుకని ఇప్పుడు భార్యతో గొడవ పడడం కూడా ఆమె వెనకాడదు. అంటే ఇవన్నీ కొన్ని సరదాగా ఉన్నా కూడా వాటి వెనకాల తెలిసే ఇస్తాను. రెండవది, ఎప్పుడు ఇంకా మోర్ ఇండిపెండెంట్ అయిందంటే భర్త చనిపోయాడు అనుకోండి, అంటే దీన్ని నెగిటివ్గా తీసుకోవద్దు, పాజిటివ్గా తీసుకోవాలి. భర్త యజమాయిషి చేస్తుంటాడు, ఎంత ఉత్తమ భర్త అయినా కూడా ఎంతో కొంత కంట్రోల్ చేయాలి. ఉడికనే దాంట్లో పెద్ద పాయింట్ కూడా ఉండదు, లేకపోయినా కూడా ఏదో అనాలి అనేటువంటి, అంటే నేను అనాలి నువ్వు పడాలి అనేది అది ఒక స్టాండర్డ్ పెట్టుకుంటాడు. సో ఈ భర్త పోయిన తర్వాత అనడానికి ఎవడు ఉండడు కదా. సో దట్ వే ఆల్సో దేర్ హెల్త్ ఈజ్ ఇంప్రూవింగ్. నేను ఐ హ్యావ్ అబ్జర్వ్ సమ్ 3-4 కేసెస్ ఆల్సో దట్ వే. సో మీరు అన్నదానికి బాడీ అండ్ మైండ్ ఒక రకంగా వీ కెన్ సపరేట్ దెమ్ ఇన్ ఏ వే, కానీ అల్టిమేట్లీ దే ఆర్ టుగెదర్. సో ఒకదాని మీద వచ్చిన ప్రెషర్ కానీ, ఇబ్బంది కానీ, హ్యాపీనెస్ కానీ ఇంకో దానికి చేరుతుంది. సో దే ట్రావెల్ ఇన్ టాండమ్. ఓకే. సో ఇలా ఒక హర్ట్ అయినప్పుడు అంటున్నారు మీరు, అంటే హౌ డు వి టేక్ అనేసి అమ్మా. హ్యాండ్లింగ్ కెపాసిటీ అని ఒకటి అనొచ్చు, హౌ డు వి టేక్ అనేది ఇంకొక కాన్సెప్ట్. ఒక పాయింట్, ఫర్ ఎగ్జాంపుల్ డాటర్స్కి డాడీస్కి కొంచెం రిలేషన్ డిఫరెంట్గా ఉంటుంది, సన్స్కి మదర్స్కి కొంచెం అది డిఫరెంట్. మళ్ళీ సేమ్ జెండర్లో వస్తే ఫాదర్కి సన్కి, మదర్ డాటర్కి, మదరు డాటర్తో గొడవ పడుతుంటారు. డాటర్ ఫాదర్ గొడవ పడరు, ఇంకా ఫ్రెండ్లీగా ఉంటారు. సన్ను ఫాదర్ గొడవ పడతారు కదా, సన్ మదర్ ఇంకా ఫ్రెండ్లీగా ఉంటారు. సన్ను అంతే చూడండి, అంటే స్టేట్ రిలేషను, క్రాస్ రిలేషన్ దీంట్లో ఇది దిస్ ఆర్ ఆల్ ద థింగ్స్. నిజంగా సార్, మదర్స్ తిడుతున్నప్పుడు డాటర్స్ని ఫాదర్స్ కొంచెం దగ్గరకు వచ్చి ఏంటి ఇలా అంటున్నావు అని చెప్పి కొంచెం సపోర్టివ్ విధంగా ఉంటుంది. అంటే ఒకటమ్మా, అంటే నాకు తెలిసినంత వరకు ఈ డాటర్ మదర్ మాట్లాడుతున్నప్పుడు ఈ ఫాదర్ని ఉంచరు పిక్చర్లో వాళ్ళు. అంటే ఫాదర్ అక్కడ లేనప్పుడే వీళ్ళు మాట్లాడుతుంటారు. ప్రతి ఇంట్లో జరిగేది అంతే కదా. అంటే ఎప్పుడైనా ఒకసారి ఆయన అక్కడ ఉండడం సంభవించినప్పుడు వేరే విషయము. ఆయన కూడా మనకెందుకులే అని, అంటే ఉత్తమ హస్బెండ్స్ మనకెందుకులే వాళ్ళు మాట్లాడుకుంటున్నా అనేసి ఈయన పెద్ద దాంట్లో ఇన్వాల్వ్ కారు నాకు తెలిసి. అలాగే తండ్రి కొడుకులు గొడవ పడుతున్నప్పుడు కూడా భార్య ఎవరిని సపోర్ట్ చేస్తుంది, భర్తనా కొడుకునా? కొడుకుని ఎలా అంటారు, కరెక్టే కదా. ఇది జనరల్గా జరిగే విషయము. ఎక్సెప్షనల్గా హస్బెండ్ సపోర్ట్ చేస్తుంది. ఎక్సెప్షనల్, జనరల్ వేరు, ఎక్సెప్షనల్ వేరు. ఏం రా తండ్రినా అట్లా అనేది నువ్వు అనేసి ఆ టైప్లో వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. అంటే ప్రతి జనరలైజేషన్కి ఎక్సెప్షన్ ఉంటుందమ్మా. ఎక్సెప్షన్స్ ఎందుకు ఉంటాయనేసి దాని వెనకాల చాలా కారణాలు ఉంటాయి. ఇట్ ఈస్ వెరీ, అంటే ఒకసారి కొడుకు కన్నా హస్బెండ్ పరువు ముఖ్యము, వీడు ఇప్పుడే ఇలా చేసే రేపు ఇంకే నెక్స్ట్ స్టెప్ ఎలా పోతాడో అని పాయింట్లో పోతారు. సో అలా కొడుకుని డౌన్ చేసి హస్బెండ్ ని హైలైట్ చేస్తారు కొంతమంది మదర్స్. మీరు మదర్ ఇండియా సినిమా చూసారా? చూసాను సార్. మదర్ ఇండియా సినిమాలో తల్లి కొడుకుని చంపుతుంది. అవును కదా. అంటే కొడుకు అంటే అసాంఘికమైన వాట్ యు కాల్ దేశానికి దేశద్రోహ ఉన్నప్పుడు కానీ అది వాట్ ఎవర్ ఇన్ ద రేర్ సర్కమ్స్టెన్సెస్. అంటే ఇక్కడ చమత్కారమైన విషయం ఏంటంటే తల్లికి చంపే అధికారం ఉంది. అంటే ఇది విని అందరూ తల్లులు బిడ్డలను చంపమని అది కాదు. వీ షుడ్ అండర్స్టాండ్ ఇట్ దిస్. జన్మనిచ్చేది ఎవరు? మదర్. మరి జన్మ ఇచ్చిన వాళ్ళకు జన్మ తీసుకునే అధికారం ఉంటుంది కదా. అధికారం ఉంటుంది, బట్ ఇట్స్ ఏ వెరీ 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 వీటో పవర్. మామూలుగా ఎట్లా పడితే అట్లా యూజ్ చేయరు. అది తప్పైతే శిక్షించడంలో తప్పు లేదు. అంటే శిక్షలో మనం హైయెస్ట్ లెవెల్కి పోతే విసే క్యాపిటల్ పనిష్మెంట్. దాని మీద కూడా పెద్ద డిబేట్ ఉంది. క్యాపిటల్ పనిష్మెంట్ అంటే ఉరి శిక్షని క్యాపిటల్ పనిష్మెంట్, లేకపోతే చంపడము. అధికారికంగా అయితే ఉరి శిక్ష, మామూలుగా చేస్తే ఎవరన్నా ఇది చంపడం. ఒక పర్సన్ కరెక్ట్ కాదు అని అంటే కొన్ని సినిమాల్లో చూపించినట్టుగా కరెక్ట్ కాదన్నప్పుడు తల్లి
ఇలా కొట్టడము ఇలాంటివి తప్పు లేదు. కొట్టడం ఇవన్నీ నార్మల్ అమ్మా, దాంట్లో పెద్దదేముంది. తిట్టడం కానీ తిడితే మైండ్కి తగులుతుంది, కొడితే బాడీకి తగులుతుంది. అవును. దట్ ఈస్ కానీ మార్పు అన్నది మనకు అంతరాత్మ నుంచి రావాలంటారు. అది ఎగ్జాక్ట్లీ. అయితే కరెక్టివ్ పనిష్మెంట్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంది. అంటే మీరు ఇచ్చే శిక్ష ఎట్లుండాలంటే మనిషిలో గణనీయమైన రాదగిన మార్పు వచ్చేటట్టుగా ఉండాలి. ఇన్స్టిట్యూట్ ఆఫ్ కరెక్టివ్ ఈ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, కరెక్టివ్ మేనేజ్మెంట్ ఇటువంటి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. దే వేర్ ద పనిష్మెంట్ ఈజ్ టువర్డ్స్ ద కరెక్షన్. ఓకే, థ్యాంక్ యూ సార్. Thank you. నిజంగా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి మీరు మాకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.